యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకే ఈ ఉయ్యాల ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? నా మనవరాలతో కట్టిద్దామని తీసుకొచ్చాను. అదేమో ఈరోజు గుడికి రాలేదు. వెనక్కి తీసుకెళ్టం ఎందుకని నీకిస్తున్నానమ్మా. చాలా సంతోషం పెద్దమ్మ. సుపుత్ర ప్రాప్తిరస్తు. నిజంగా అమ్మవారే ఆవిడ రూపంలో వచ్చి నీకీ ఉయ్యాలిచ్చినట్టుంది వసు. వెళ్ళి ఎవరూ చూడకుండా ఉయ్యాలు కట్టేసే వసు. కట్టుహారిక, మనకి మంచి బేబీ పుట్టాలి. అలాగే అఖిల్. ఊయల కడితే ఏం ప్రమాదం జరుగుతుందో, కట్టకపోతే అఖిల్ ఏమంటాడు? వెళ్ళు హారిక, కట్టు. జాగ్రత్త. కట్టు. అఖిల్, నీకేదో ఫోన్ వచ్చినట్టుంది. అలా పక్కకెళ్ళి మాట్లాడు. నేను హారికతో ఉయ్యాల కట్టిస్తాను. వెళ్ళు. అలాగే. హలో, చెప్పు. ఇప్పుడు ఏం చేయమంటారా ఆంటీ? ఈ ఊయల్ని పక్కన పెట్టేసి ఆ కొమ్మకున్న ఊయల్ని కడుతున్నట్టు నటించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హారిక, ఊయల కట్టావా? ఇదిగో కట్టేసిందిరా. నేనే దగ్గరుండి కట్టించాను. మనకి మంచి బేబీ రావాలని దండం పెట్టుకో. పెట్టుకో పెట్టుకో, బాగా పెట్టుకో. ఇక పదండి, పూజ అయిపోయిందిగా, ఇంటికి వెళదాం. పదండి, రండి రండి. అమ్మా, నేను తల్లిని కాబోతున్నాను. ఈ విషయం నా భర్తకు, అత్తమామలకు తెలియదు. నేను పిల్లల్ని కనటం మా అత్తయ్యకి ఇష్టం లేదు. కానీ
కడుపులో ఉన్న బిడ్డని కాదనుకోలేను. నా బిడ్డకి ఎటువంటి కీడు కలగకుండా నువ్వే కాపాడాలమ్మా. ఇదేంటి? ఇది హారికకు పంతులు గారు ఇచ్చిన ఊయల కదా. ఇలా కింద పడుందేంటి? అంటే హారిక ఊయల కట్టలేదా? లేదా కట్టిన ఊయల ముడి ఊడి కింద పడిందా? పోనీ తిరిగి కడితే? అమ్మా వసు, ఇక్కడేం చేస్తున్నావు? అది చెట్టుకి దండం పెట్టుకుందామని వచ్చానత్తయ్య. ఇది కడుపుతో ఉన్న వాళ్ళకి వరమిచ్చే చెట్టు. దాంతో నీకు పనిలేదు. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పద వెళ్దాం. హారిక ఊయల గురించి అత్తయ్యకి చెప్పాలా వద్దా? చెప్తే అత్తయ్య హారికని తిడతారేమో. నాకు తెలుసు బన్నీ. టైంకి గుడికి రుద్రాక్షమాల తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా నష్టం జరిగేది. పూజ ఆగిపోయి ఉండేది. ఆ దేవుడే నిన్ను పంపించాడు. నేనుండగా నేను నానమ్మతో అమ్మమ్మతో తిట్టిస్తానా మమ్మీ? బన్నీ, అదే మమ్మీ, ఎలాగైనా నేను కూడా టెంపుల్కి రావాలనుకొని దేవుణ్ణి రిక్వెస్ట్ చేశాను. నువ్వు చెప్పినట్టే దేవుడు నన్ను పంపించాడు, పూజ జరిగేలా చేశాడు.
నిజమే బన్నీ, నువ్వు మాలతో రాకపోయి ఉంటే నానమ్మ అమ్మమ్మ నన్ను దారుణంగా తిట్టుండేవారు. అసలే నా మీద కోపంగా ఉన్న నానమ్మకి మరింత కోపం వచ్చుండేది. నువ్వు నన్ను రక్షించావు. థ్యాంక్ యూ బన్నీ. ఎందుకు మమ్మీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు? నేను నీ కొడుకుని, నీ కోసం ఏమైనా చేస్తాను. నిన్ను చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అవును, నాకొక విషయం అర్థం కాలేదు బన్నీ. నేను కలశంలో పెట్టిన రుద్రాక్షమాల దేవుడు పటం వెనక్కి ఎలా వెళ్ళింది? ఎలా అంటే సుమంగలి అమ్మమ్మ నిన్ను నానమ్మతో తిట్టించాలని నువ్వు చూడనప్పుడు కలశంలో నుంచి మాలను తీసి దేవుడు పటం వెనక దాచిపెట్టింది. అంతేకాదు, నన్ను గుడికి రాకుండా చేయడానికి నానమ్మ చేతిలో ఉన్న అక్షింతల్ని నా వల్లే కింద పడేలా చేసింది. పోనీలే బన్నీ, అమ్మమ్మ చెడు చేయాలనుకున్నా మనకి మంచి జరిగింది. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మమ్మీ. టెంపుల్లో నువ్వు పెద్దమ్మ నైవేద్యం వండారు కదా, మీరు కట్టపుల్లల కోసం పక్కకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ హారిక పిన్ని మీరు వండుతున్న నైవేద్యంలో బొగ్గు పిండి వేసి నైవేద్యం నల్లగా చేయాలనుకున్నారు. నిజంగానా? వాళ్ళ ప్లాన్ నేను వినేశాను. అందుకే నైవేద్యం కుండ మార్చేశాను. వాళ్ళు వేరే కుండలో బొగ్గు పిండి పోసారు. నైవేద్యం కూడా సేఫ్గా ఉంది. హారికకి ఇంత హెల్ప్ చేస్తున్నా కూడా పిండితో కలిసి నన్ను ఇంకా బ్యాడ్ చేయాలనుకుంటుందా? అమ్మమ్మకి మళ్ళీ ఒకసారి నీ స్టైల్లో వార్నింగ్ ఇవ్వాలి మమ్మీ. లేదంటే పిన్నితో కలిసి ఇలాగే నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తుంది. పిన్నికి హారికకి ఇద్దరికి కలిసి వార్నింగ్ ఇవ్వాలి. సరే బన్నీ, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ రోజు నువ్వు నాకు చాలా 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 హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మమ్మీ. మమ్మీ, ఇంత చిన్న షర్ట్ ఎవరిది? ఎవరిదై ఉంటుంది, గెస్ట్ చేయి. ఈ ఇంట్లో ఇంత చిన్న షర్ట్ వేసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా మమ్మీ. ఒకరున్నారు. ఎవరు మమ్మీ? మీ డాడీ. ఇది డాడీ షర్టా? అవును, మీ డాడీ చిన్నప్పటి షర్ట్. చాలా బాగుంది మమ్మీ, కానీ ఇప్పుడు నాకు ఇది పట్టదు. ఇంకాస్త పెద్దగా ఉండుంటే వేసుకునేవాడిని. నాకు ఒక చిన్న తమ్ముడు ఉంటే వాడికి షర్ట్ వేయొచ్చు కదా మమ్మీ. కానీ నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్ లేడు. ఒక చిన్న తమ్ముడు ఉంటే ఎంత బాగుండేదో. ఏమో, త్వరలోనే నీకు తమ్ముడు రావచ్చేమో. ఏమన్నావు మమ్మీ? తమ్ముడు వస్తాడా?
ఎప్పుడు వస్తాడు? ఆ, అది ఆ, అంటే తమ్ముడు కావాలని కోరుకుంటున్నావు కదా. నేను కూడా కోరుకుంటున్నాను. చూద్దాం, నిజంగా నీకు తమ్ముడు వస్తాడేమో. నిజంగా తమ్ముడు రావాలి మమ్మీ. వాడొస్తే నేను కీర్తిలో ఎంచక్క వాడితో ఆడుకుంటాం. వాడిని చాలా బాగా చూసుకుంటాం మమ్మీ. సరే, నువ్వు గుళ్ళో అలసిపోయినట్టున్నావు. ఫ్రెష్ అయ్యిరా, భోజనం పెడతాను. ఓకే మమ్మీ. గుళ్ళో పూజలో వసు అక్కని ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యింది. అంత నా బ్యాడ్ లక్. అన్ని వసు అక్కకే కలిసొస్తున్నాయి. హారిక, హారిక, నీకోసం స్వీట్స్ తెచ్చాను, తీసుకో. నాకు స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకురావడం తప్ప నీకు వేరే పని లేదా అఖిల్? ఏమైంది హారిక? నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉందా, లేక ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా? నటించేవాణ్ణైతే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణా? పెళ్లి చేసుకుని ఏం చేసావు అఖిల్? నాకెప్పుడైనా మంచి గిఫ్ట్ ఇచ్చావా? ఒక నెక్లెస్, చైన్ కొనిచ్చావా? అట్లీస్ట్ ఒక మంచి శారీ అయినా ఇప్పించావా? అది కాదు హారిక. అప్పుడంటే వదిలే. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. నాకు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. నేను నోరు తెరిచి అడిగే వరకు నువ్వేమీ తీసుకురావా? ఇప్పుడు ఏంటి, నువ్వు షాపింగ్ చేయాలి అంతే కదా? రేపే వెళ్దాం. ఖాళీ చేతులతో షాపింగ్ ఎలా చేస్తావు? ఖాళీ చేతులతో ఎందుకు వెళ్తాం? బీరువాలో మనీ ఉందిగా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అఖిల్ని ఏదో విధంగా మోటివేట్ చేయాలంటీ. ఓన్గా బిజినెస్ చేయించాలి. వాడు మన మాట వినడే. వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచాలి అంటారు కదా ఆంటీ. ఇప్పుడు అఖిల్ నాపై ప్రేమ చూపిస్తున్నాడు. ఇలాంటప్పుడే నేను ఏం చెప్పినా అఖిల్ వింటాడు. కరెక్టేనే, నువ్వు చెప్పింది నిజం. కడుపుతో ఉన్న భార్య ఏదైనా అడిగితే కట్టుకున్నవాడు కాదనడు. ఇప్పుడే వెళ్ళి అడిగే. ఏం చేస్తున్నావే? తప్పుకో. ఇదిగో 50,000. ఏం కావాలన్నా కొనుక్కో. నీకు ఈ డబ్బెక్కడిది అఖిల్? ఎక్కడిదేంటి, మన ఇంట్లో బీరువాలోంచి తీసుకొచ్చాను. మీ అన్నయ్య డబ్బులు తెచ్చావా? మీ అన్నయ్యని అడిగి తెచ్చావా? ఇవి మన డబ్బులు హారిక, అందరి డబ్బులు. ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకుంటారు. సంపాదించేది అభి అయితే అందరి డబ్బులు ఎలా అవుతాయి చిన్నోడా? కొత్తగా మాట్లాడుతున్నావేంటత్తయ్య? ఈ ఇంట్లో ఎప్పుడైనా నీ డబ్బు నా డబ్బు అనే ప్రస్తావన వచ్చిందా? ఈ రోజు రాకపోవచ్చు అఖిల్, రేపు రావచ్చుగా. ఆ మాట ఎప్పటికీ ఎవరు అనరు హారిక. ఈ ఇంట్లో ఎవరు సంపాదించినా అందరికీ ఖర్చు పెట్టే హక్కుంది. ఇప్పుడు బానే ఉంటుందిరా చిన్నోడా. రేపెప్పుడైనా ఏదైనా జరిగితే అప్పుడు ఉంటుంది మనకి. అయినా కడుపుతో ఉన్న భార్యకు నీ సంపాదనతో కొనిపెట్టాలి కాని ఎవరి డబ్బో తీసుకొస్తే ఎలాగరా చెప్పు? ఇది ఎవరి డబ్బో కాదు, మన డబ్బు, మనందరి డబ్బు. ఇందులో 1 రూపాయి అయినా నువ్వు సంపాదించిందా అఖిల్? నీ గుండెల మీద చేయి వేసుకుని హానెస్ట్ గా చెప్పు, ఈ 50,000లో 1 రూపాయి అయినా నీతుందా? చెప్పరా, ఇదంతా అభి సంపాదించిందే కదా. హారిక కోసం మీ మనీ ఖర్చు పెడుతుంటే అభి అన్నయ్య మాత్రం ఏమంటారు అత్తయ్య? అంటే మీ అన్నయ్య దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనం బతకాలా అఖిల్? మనకంటూ సొంత సంపాదన, సొంత వ్యక్తిత్వం లేదా? నువ్వు ఇలాగే చేస్తే ఏదో ఒకరోజు మీ అన్నయ్య నిన్ను చీప్గా చూస్తాడు.
నీకు విలువ లేకుండా పోతుంది, నాకు గౌరవం ఉండదు. రేపు మనకి పుట్టబోయే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు. మనం ఒక పారాసైట్స్ లా బతకాలి. నువ్వు అతిగా ఊహించుకుంటున్నావు హారిక. అలా ఏం జరగదు. ఒరే చిన్నోడా, కీడించి మేలించమన్నారా? మనుషుల బుద్ధులు ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు మంచిగా ఉన్న అభి రేపు ఇంకోలా మారచ్చు. ఈ డబ్బు ఎందుకు తీసావు అని నేను నిలదీయొచ్చు. అప్పుడు తలెక్కడ పెట్టుకుంటావు? ఏమని సమాధానం చెప్తావు? అభి అన్నయ్య ఎప్పటికీ అలా చేయడత్తయ్య. ఆ రోజు అందరి ముందు అభి బావ భాస్కర్ బావ గారిని తిట్టలేదా అఖిల్? ఆ, పావని అక్క ఎంత బాధపడింది.